హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు నేను మియాపూర్లో మాతృశ్రీ నగర్లో సహాయ చారిటబుల్ ట్రస్ట్ ముందు ఉన్నానండి. ఇక్కడ ఎంతమంది వృద్ధులు ఉంటారు అండ్ ఇక్కడ వీళ్ళు చేసే సర్వీసెస్ ఏంటి మొదలైన విషయాలు తెలుసుకుందాం, వచ్చేయండి. మనతో మాట్లాడటానికి ఉన్నారు సహాయ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రఘు గారు. ఆయనతో మాట్లాడి ఈ ట్రస్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. అసలు ఈ సహాయ చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి కారణాలు ఏంటి? ఏ విధమైన కారణాలు మిమ్మల్ని ట్రస్ట్ పెట్టేలా చేశారు? సో నేను మా మిసెస్ ఇద్దరం ఫిజియోథెరపీ డాక్టర్స్ అండి. ఓకే. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో మేము సర్వీస్ స్టార్ట్ చేయడానికి ఒక వృద్ధాశ్రమంలో ఫిజియోథెరపీ సర్వీస్ చేయడానికి అవకాశం వచ్చింది. అలా మేము ఒక వృద్ధాశ్రమంలో మంచిగా సర్వీస్ ఇవ్వడం వల్ల ఆ ఫీడ్బ్యాక్ తోటి మేము దాదాపు 10-15 ఓల్డ్ ఏజ్ హోమ్లో కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్గా వర్క్ చేసేవాళ్ళం. మేము చాలా తక్కువ ధరకే ఫిజియోథెరపీ చేసేవాళ్ళం, లేదా ఫ్రీగా ఫిజియోథెరపీ చేసాం. సో ఇలా చాలామందికి మా గురించి తెలియడం జరిగింది. అలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ తోటి మాకున్నటువంటి సంబంధంతో, వాళ్ళతో ఉన్నటువంటి ఇంటిమేట్ రిలేషన్షిప్ తోటి మేము ఒక వృద్ధాశ్రమం స్థాపించాలనే ఆలోచన కలిగింది. దాంట్లో ఈ సహాయ వృద్ధాశ్రమం అనేది మేము పెట్టాము. ఇది ఎప్పటి నుంచి ఉంది? దాదాపు ఇది 17 సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేసామండి. 17 ఇయర్స్ నుంచి మనం ఇది ఉన్నాం. ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? సో ఇక్కడ మనకి కంప్లీట్గా ఫ్రీగా ఉండే వాళ్ళు ఉంటారు, అట్లానే పెయిడ్తో కట్టే వాళ్ళు ఉంటారు. ఓకే. అంటే పెయిడ్ కట్టే వాళ్ళకి అండ్ ఫ్రీగా ఉండే వాళ్ళకి ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయి? ఎస్ మేడం, దీంట్లో ఏమి తేడా ఉండదు మేడం. సో బిఫోర్ మాకు కరోనా ముందు దాదాపు 3 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండేవి. సో ఒకటి కంప్లీట్గా చారిటీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉండేది, సో 2 పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండేవి. సో ఈ కరోనా టైంలో ఇవన్నీ రెంట్లు మాకు భారంగా ఉండబట్టి మేము ఇదే బిల్డింగ్లో మొత్తం పెయిడ్ వాళ్ళని ఫ్రీ వాళ్ళని ఒకే చోట పెట్టి వాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళకి కానీ, సో మిగతా ఉంటున్న వృద్ధులు కానీ, సో ఎవరు ఫ్రీ వాళ్ళు ఎవరు డబ్బులు కట్టే వాళ్ళు తేడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అలా మేము సమానంగా చూడటం జరుగుతుంది. ఎస్ మేడం, అది నాకు ఒక్కడికే తెలుసు తప్పితే ఎవరికి అది తెలియదు. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులని జాయిన్ చేసే వాళ్ళు ఉంటారా, లేదంటే ఎలా వస్తుంటారు ఇక్కడికి? ఎస్ మేడం, దీనికి చాలా రీజన్స్ ఉంటాయి మేడం. సో వాలంటరీగా వాళ్ళు సొంతగా వచ్చే వాళ్ళు ఉంటారు. సో మేము మా ఏజ్ గ్రూపులతోటి సమయం గడవడానికి వృద్ధాశ్రమంలో బాగుంటుందని అలా వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ వృద్ధాశ్రమంలో డాక్టరు, నర్సు, ఫిజియోథెరపీ, సో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా టైం టు టైం జరుగుతాయని అలా ఆశించి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలానే పిల్లలు ఏమైనా విదేశాల్లో ఉన్నవాళ్ళు, సో వాళ్ళకు ఒక ట్రస్టెడ్ హోమ్లో ఉండటం వల్ల, ఒక రిటైర్మెంట్ హోమ్లో ఉండటం వల్ల సో మా పేరెంట్స్ సేఫ్గా ఉంటారు, అలా ఆలోచన చేసి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మెనీ రీజన్స్ తోటి ఇక్కడ పెద్దవాళ్ళు రావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇక్కడ ఒక ఇంటి వాతావరణం లాగా మనం క్రియేట్ చేసి పెద్దవాళ్ళకి మేము సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో సార్ ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి ఇంకా? ఎస్ మేడం, సో ఇక్కడ వచ్చేసి సర్వీస్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాలంటే సో డైలీ ఒక MBBS డాక్టర్ వస్తారు, పెద్దవాళ్ళందరినీ చక్కగా అందరినీ చూసి వాళ్ళకి మౌలిక సదుపాయాలుగా వైద్యంగా అందించడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనకి నర్సెస్ ఉంటారు, సో 3 నర్సెస్ ఉంటారు. సో 24 అవర్స్ ఇక్కడే ఉండి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి నర్సింగ్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ మేము ఫిజియోథెరపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేరిన ప్రతి వృద్ధులకి మనము ఫ్రీగా ఫిజియోథెరపీ సర్వీస్ ఇస్తాం. సో ఎటువంటి రుసుము అనేది తీసుకోకుండా మనం ఫ్రీగా వాళ్ళకి ఫిజియోథెరపీ ఇస్తాం. సో అట్లానే ఇక్కడ కేర్ టేకర్స్ ఉంటారు, సో నడవలేని వాళ్ళకి అలానే తినలేని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సేవలు అందించడం జరుగుతుంది. ఓకే. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మదర్కి మీరు కేర్ టేకర్ని పంపించారని మేము విన్నాము, దీని గురించి మాకు చెప్తారు? సహాయ వృద్ధాశ్రమం ద్వారా మేము కేర్ టేకర్స్ని కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది మేడం. సో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా మందికి మనం ఈ సర్వీస్ ఇస్తున్నాం. సో అలానే మేము మహేష్ బాబు గారి అమ్మగారికి కూడా, ఇందిరా గారికి మేము కేర్ టేకర్ పంపించడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఇంటికాడ ఉండి ఆ కేర్ టేకర్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది. సో బెడ్ రిడన్ ఉన్న వాళ్ళందరికీ మీరు కేర్ టేకర్స్ని సో హైదరాబాద్ ఉన్న ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా సో అవసరమైన వాళ్ళకి మేము మేల్ అండ్ ఫీమేల్ కేర్ టేకర్స్ని పంపిస్తాం. సార్ ఇక్కడ ఫుడ్ ఇదంతా ఎలా ఉంటుంది? సో ఇక్కడ ఫుడ్ అంతా కూడా మా ఇంట్లో ఎలా ఉంటుందో ఇక్కడ అలానే ఉంటుంది. సో మేము పెద్దవాళ్ళు, స్టాఫ్ లేదా నేను తేడా అనేది లేకుండా అందరూ సమానంగా ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిరోజు మేము ఇక్కడే భోజనం చేయడం జరుగుతుంది. సో అలానే ఏమైనా హెచ్చుతగ్గులు కానీ రుచిలో తేడాలు ఉంటే మేము చెప్పి సో వంట వాళ్ళతో దగ్గరగా ఉండి మనం చేయించడం జరుగుతుంది. సో మనం అంతా కూడా మనం నెంబర్ 1 మెటీరియల్ వాడి, సో వృద్ధాశ్రమం అంటే ఏదో ఏమంటారు పాడైపోయిన ఫుడ్ లేకపోతే వెజిటబుల్స్ అట్లా తీసుకొచ్చి చేయటం కాదు. సో మనం ఫ్రెష్గా ఏ రోజు వంట ఆ రోజు వండుతాం. సో పెద్దవాళ్ళందరూ
వాళ్ళందరూ కూడా బెడ్ దగ్గరికి ఫుడ్ వెళ్తుంది. చాలా కంఫర్టబుల్గా వాళ్ళకి ఉంటుంది. సో ఇక్కడ స్టాఫ్ ఎంతమంది వర్క్ చేస్తుంటారు? సో ఇక్కడ దాదాపు 20 మంది స్టాఫ్ ఉంటారు. సో పెద్దవాళ్ళకి సేవ్ చేయడానికి స్టాఫ్గా ఉంటారు. సో అట్లానే వాళ్ళని కేర్ టేకర్స్గా పిలుస్తాం. సో మ్యాక్సిమం మేము భార్యాభర్తలు తీసుకుంటాం. సో వాళ్ళు ఇక్కడే ఉండి ఇది ఒక కుటుంబం లాగా ఉండి వాళ్ళు చూసుకుంటారు. సో ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ఉన్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా అయితే జాయిన్ అయిపోవచ్చు అంటారు. ఎస్ మేడం. సో వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం తీసుకుంటాము. సో ఎస్ మేడం. సో వాళ్ళ సర్వీసెస్ హెల్త్ ఎలా ఉందో అవన్నీ చూసుకొని సో దానికి తగిన మనము మెడికల్ పరంగా హెల్ప్ చేస్తూ సో పెద్దవాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో ఈ హోమ్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? సో ఫండ్స్ అనేటివి డైరెక్ట్గా ఏం లేదు మేడం. సో గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే విదేశాల నుంచి ఫండ్ కానీ అట్లా ఏం లేదు మనకి. సో మేము సేవ చేయాలనే ఆలోచన మాకున్నది. సో దాని ద్వారా మన సహాయ అన్న పదంలోనే మనకు హెల్ప్ ఉన్నది. సో కాబట్టి సమాజానికి మనం హెల్ప్ చేయాలి, వృద్ధులకు మనం సహాయం చేయాలి సో అన్న తపన మాలో ఉండి ఈ సంస్థ పెట్టడం జరిగింది. సో మాకు ఫండ్స్ అంటే మేము ఈ హోమ్ కేర్ సర్వీస్ ద్వారా మేము నడిపిస్తున్నటువంటి హెల్త్ కేర్ సర్వీస్ ద్వారా వస్తున్న ప్రాఫిట్లో నుంచి సో ఎవరైతే ఫ్రీగా ఉంటున్నారో ఆ పెద్దవాళ్ళకి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇంకా మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళు బర్త్డేస్ సెరమనీస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ చిన్న చిన్న సపోర్టే కానీ సో మేజర్ సపోర్ట్ అంటూ ఏమీ లేదండి. ఓకే, ఎంతమంది ఉంటారండి మొత్తం ఇక్కడ? సో ఇక్కడ దాదాపు 50 మంది పెద్దవాళ్ళు నివసిస్తున్నారండి. సో 50 మంది ఉన్నారు. దాంట్లో దాదాపు సగం మంది తిరిగే వాళ్ళు ఉన్నారు, సగం మంది బెడ్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు. ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళేనా లేదంటే అనాథలు కూడా ఇక్కడ జాయిన్? ఎస్ మేడం. సో కొంతమంది ఫ్రీగా ఉన్న వాళ్ళు ఎవరు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సహాయం ఒక కుటుంబం లాగా ఉండి మేము చూసుకుంటున్నాం. సార్ అసలు ఈ హోమ్ కేర్ సర్వీస్ అంటే ఏంటి, ఎలా పంపిస్తుంటారు అండ్ బయట ఉన్న వాటికి మీ సహాయ ట్రస్ట్కి డిఫరెన్సెస్ ఏంటి? ఎస్ మేడం. హోమ్ కేర్ సర్వీస్ అని జనరల్గా దీన్ని పిలుస్తుంటారు. కాకపోతే దీని పేరు కేర్ టేకర్ సర్వీసెస్. ఈ కేర్ టేకర్ సర్వీసెస్ అంటే ఎవరికైతే పెద్దవాళ్ళకి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ కేర్ టేకర్గా ఒక కేర్ గివర్గా సపోర్ట్గా మనం పంపించడం జరుగుతుంది. సో బయట హోమ్ కేర్ సర్వీసెస్కి సహాయ హోమ్ కేర్ సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంటంటే సో మనకి ఒక ప్రాపర్ ఓల్డేజ్ హోమ్ ఉంది. ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ యొక్క జాబ్ చేయాలని వస్తే వాళ్ళకి కొన్నాళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పని అంతా కూడా మనం చెప్పి వాళ్ళు ఇష్టపూరితంగా మేము ఈ పని చేస్తాము అన్నప్పుడే ఆ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే మనం బయటకు పంపించడం జరుగుతుంది. సో బయట దానికి మనకి ఈ డిఫరెన్స్ ఉంటుంది. అలానే మనం ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకుంటాం, వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేస్తాం, వాళ్ళ ఐడి వెరిఫికేషన్ చేస్తాం. సో కాబట్టి ఒకళ్ళ ఇంటికి అనేది ఒక అన్నోన్ పర్సన్ వెళ్తున్నప్పుడు సో వాళ్ళకి డెఫినెట్గా నమ్మకం కావాలి, అట్లానే ట్రస్టెడ్ చూస్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మేము 100% అష్యూరెన్స్ ఇస్తాము. మన సహాయదార కేర్ టేకర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా బాధ్యత, ప్రేమ, నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు కేర్ టేకర్గా వాళ్ళ యొక్క ప్రొఫెషన్గా దీన్ని తీసుకొని చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి ప్రొఫెషనల్ సర్వీస్ తోటి ఇచ్చేది మనము బలంగా చెప్పవచ్చు సహాయ హోమ్ కేర్ సర్వీస్ ఒకటే నెంబర్ 1 అని మనం చెప్పొచ్చు. సో ఫ్యూచర్లో ఇక్కడ ఇంకా ఏమైనా స్థాపించాలనుకుంటున్నారు? ఎస్ మేడం. ఫ్యూచర్లో మా యొక్క విజన్లో ఉన్నటువంటి మేము ఒక చారిటీ ఓల్డేజ్ హోమ్స్ మేము చాలా పెట్టాలని చూస్తున్నాం. కంప్లీట్ ఫ్రీ ఓల్డేజ్ హోమ్స్ ప్రతి ఏరియాలో ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సహాయ వృద్ధాశ్రమను మేము కొనసాగించాలని ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ మీ పేరు? శేషమ్మ. శేషమ్మ గారు. జీ శేషమ్మ. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ సహాయ ట్రస్ట్ లో? 2017 నుంచి. 2017 నుంచి ఉంటున్నారు. అసలు ఇక్కడ ఉందని మీకు ఎలా తెలిసింది? ఇది మా మేనమామ గారు ఇక్కడ ఉన్నారండి. మా మేనమామ కొడుకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అతను వాళ్ళంతా ఎంక్వైరీ చేసినారు. చేసి ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ఒక ఇబ్బందిగా ఉంది పనులు చేయడానికి, అమ్మ బెడ్డెడ్ కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తుంటే మాకు కనుక్కొని ఇక్కడ బాగుందని చెప్పేసి తీసుకొచ్చినారు. అమ్మతో పాటు అమ్మకు తోడుగా ఉండాలి కదా, నేను ఇక్కడ ఉన్నాను. తర్వాత అమ్మ ఎక్స్పైర్ అయిపోయింది. మీ అమ్మగారితో పాటు మీరు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నా, అమ్మకు తోడు ఉన్నాను. మీరు అమ్మ ఎక్స్పైర్ అయిపోయినాక నేను కొన్నాళ్ళు మా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తర్వాత నాకు ఇక్కడ బాగా ఫ్రీగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాను. ఇది మా వాళ్ళేం నన్ను వదులుకోలే, నేను వాళ్ళని వదులుకోలే. పోతుంటాను నెల 2 నెలలు ఉండి వస్తూ ఉంటాను. చెప్తే ఒకరికొకరు ఉన్నాము, మా డెలివరీస్ ఉన్నారు. వాళ్ళు నన్ను వదులుకోలే, నేను వాళ్ళని వదులుకోలే. అయితే అక్కడ ఫ్రీగా ఉంది, మీకు కంఫర్టబుల్గా ఉండడం కంఫర్టబుల్గా ఉంది. అందులో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ ఫ్రీలీ వితౌట్ వాకర్. ఓకే. అందువల్ల ఇంట్లో కష్టం కదా అని చెప్పేసి ఇక్కడ నేను ఫ్రీగా ఉన్నాను. అందులో ఇక్కడ వసతులు బాగున్నాయి. వర్కర్స్ అంతా కూడా బాగా పలుకుతారు, చేస్తారు. మీకేంటమ్మా కాళ్ళ నొప్పులా? మోకాళ్ళ నొప్పులు. ఇంకా మోకాళ్ళ నొప్పులు కాకుండా ఇంకేమైనా బాధలు ఉన్నాయా? ఏ జబ్బు లేదు నాకు. అంత ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇక్కడ ఫుడ్ అంతా ఎలా ఉంటుందమ్మా? ఫుడ్ బాగుందండి, ఫుడ్ బాగుంది. మనకి ఏ రకం కావాలో అక్కడ పెడతారు కూడా. వాళ్ళు ఇక్కడ బెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కావాలంటే మెత్తగా ఎండి పెడతారు. మామూలుగా తినే వాళ్ళకు ఒక రకంగా పెడతారు. ఏ రకంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బట్టి పెడతారు. హెల్త్ పాయింట్ ఆఫ్ ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ నర్సు 2 అసిస్టెంట్స్ ఇక్కడే ఉంటారు. త్రూ మాతో పాటు ఉండిపోయారు. వాళ్ళకు కూడా రూమ్స్ ఉన్నాయి.
ఎప్పుడన్నా ఏదన్నా మిడ్ నైట్ ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. డైలీ మాకు చూస్తారు. ఇంకేంటమ్మా, ఇంకా మీరు ఈ ట్రస్ట్ గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ కొత్తగా జాయిన్ అవుదాము అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ సమస్య లేదండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా విల్లింగ్నెస్తోనే వస్తారు. ఇళ్ళల్లో ఇబ్బందులు పడతారని కాదు, హ్యాపీనెస్గానే వస్తారు. ఇక్కడ హ్యాపీగానే ఉంటారు కూడా. సో ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంది. ఇంకోటి ఈ ట్రస్ట్ మేనేజర్ అయినారు రఘు గారు. ఈస్ వెల్ నోన్ డాక్టర్. ఈ వయసులో ముసలి ఫిజికల్ పర్సనాలిటీ ఉంటుంది, మెంటల్ పర్సనాలిటీ ఉంటుంది చూసి ఆయన హోమ్ రన్ చేసినారు. దానికి తగినట్టుగా అందరం హ్యాపీగానే ఉన్నాం. ఎవరు ఇంట్లో బాధపడతా రావడం కానీ లేదు. విల్లింగ్నెస్నే వచ్చినాము, హ్యాపీగానే ఉన్నాము. సంతోషంగా ఉండి ఇక్కడ అందరితో సంతోషంగా ఉండడానికి వదులుకోలే. వాళ్ళు ఎవరు లేకపోతే మీరు బాధలతోనే జాయిన్ అవ్వలేదు. బాధలతో ఎవరు జాయిన్ కాలేదు. నేనే కాదు, అంత పెద్ద పెద్ద ఆఫీసర్ భార్యలు కూడా ఉన్నారు ఇక్కడ. ఎవరు కూడా విల్లింగ్నెస్ ఉందే వచ్చినారు, కానీ బలవంతంగా పిలుచుకొచ్చేయడం అటు ఏం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అమ్మ, ఈ ఓల్డేజ్ హోమ్స్ అనేది అసలు పెట్టడం మీ ఉద్దేశంలో కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అండి, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఈ ఫైనాన్షియల్ పరిస్థితిని బట్టి భార్యాభర్త ఇద్దరు జాబ్ చేస్తే కానీ జరగవు. అటువంటి సమయంలో పిల్లలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళని చూసుకోలేని పెద్దవాళ్ళకు. ఇప్పుడు మేమేంటే షుగర్లు బీపీలు ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి టయానికి ఇవ్వకపోతే వీళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. అట్లా కాకుండా ఇక్కడ హోమ్లో ఉన్నామంటే వీళ్ళు టయానికి మాకు అన్ని అడ్జస్ట్ చేస్తూ అంటారు. కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు, మేము హ్యాపీగానే ఉంటాం. ఇద్దరికీ ఇబ్బంది ఉండదు. అది చెప్తున్నాం కదా, వాళ్ళని మేము వదులుకో, వాళ్ళు మమ్మల్ని వదులుకోరు. అయితే ఎక్కడికక్కడ కంఫర్ట్గా ఉంటాం మేము అందరం. ఒక విధంగా ఇది ఇల్లులాగా ఉంది. ఇంకా భార్యాభర్తలు ఉద్యోగాలకి, పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఒంటరితనం అనేది ఇంట్లో ఉంటేనే ఇంకా ఒంటరితనంగా అనిపిస్తుంటుందేమో. ఇక్కడే అందరితో ఉన్న అట్లా ఒంటరితనం అని కాదు, కానీ ఇక్కడ ముసలోళ్ళమైనా ఒక మేము ఇన్ఎఫిషియెంట్ ఏ పని చేసుకోవాలన్నా. కాబట్టి అటువంటిప్పుడు మాకు వీళ్ళు చేస్తారు కాబట్టి హాయిగా ఉంటుంది. మాట్లాడటానికైనా ఒక మనిషి తోడు ఉండాలి. ఇంత వాళ్ళు లక్షణంగా ఉన్నారు కదా. చెప్తే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ హోమ్కి వచ్చిన వాళ్ళు అందరూ విల్లింగ్నెస్తోనే వచ్చినారు, హ్యాపీగానే ఉన్నారు. అదే అమ్మా, మీ మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఒకరికొకరు మాట్లాడుకుంటారా? ఎందుకు మాట్లాడమండి, లక్షణంగా మాట్లాడుకుంటాం. అందరూ చక్కగా సరదాగా మంచిగా ఒక హెల్త్ పాయింట్ ఏమైతేమి, భోజనం పట్ల ఏమైతేమి, వర్కర్స్ కూడా బాగా అందుబాటులోనే మాకుంటారు, బాగా చేస్తారు. కాబట్టి ఏ పాయింట్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అమ్మ, ధన్యవాదాలు. సార్, ఈ అమ్మ గురించి చెప్పండి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు జాయిన్? తప్పకుండా అనుజ్ఞ గారు. అమ్మ పేరు బ్రహ్మరాంబ గారు. సో అమ్మ కరోనా టైంలో పెరాలసిస్ ఎఫెక్ట్ అయ్యి, సో మనకి బెడ్ రిడన్, కాలు చేయి చచ్చుబడి బెడ్ రిడన్ పొజిషన్లో మన దగ్గరకు వచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ అమ్మ సిచ్యువేషన్ అయితే చాలా చక్కగా ఈ ఏజ్లో స్టిక్ పట్టుకొని తను నడవగలుగుతారు, సో బాత్రూమ్కి వెళ్ళగలుగుతారు. సో మిగతా విషయాలు అమ్మనే మీరు అడగండి. నమస్కారం అమ్మ. నమస్తే అండి అమ్మ. ఇంకా మీరు ఇప్పుడు ఎలా ఉంది మీ ఆరోగ్యం? బాగానే ఉందండి, కాకపోతే ఇంకా కొంచెం చేద్దామని బాగా ఉన్నాను. అప్పుడైతే అసలు లేగలేదు, మంచం మీద ఉండేది. ఏ సంవత్సరంలో వచ్చారు మీరు ఇక్కడికి? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4.5 సంవత్సరాలు అయింది. 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అంతా ఎలా ఉందమ్మా? బాగా చూస్తారు. ఆయన కూడా చేస్తారు. ఆయన అమ్మగారు కూడా బాగా చేశారండి. కరోనా టైంలో ఆయన దగ్గరుండి నడిపించారు, గోడకు నిలబెట్టేవారు. అమ్మ కూడా పట్టుకుని ఇది చేసి చేయడం చెప్పారు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు జాయిన్ చేయించారమ్మా? ఎవరు జాయిన్ చేయలేదు. మా మనవరాలు ఇక్కడ స్కూల్లో ఇంజనీరింగ్ చేస్తుంది. అది తెలిసి వాల్ ఫస్ట్ చూస్తుంది, దాన్ని చూసి బాగుందని చెప్పి ఇక్కడ ఫిజియోథెరపీ అది కూడా ఉంది, బాగుందని. ఎక్కడమ్మా మీది? ప్రాపర్ ఏ ఊరమ్మా మీది? రాజమండ్రి, భద్రాచలం ఉంటున్నాం. భద్రాచలంలో ఉంటారు. మీ పిల్లలు ఎక్కడ ఉంటారమ్మా? కొడుకులండి. 3 కొడుకులు. ఎక్కడ ఉంటారు 3 కొడుకులు? ఒక అబ్బాయి ఇంజనీర్ అండి, ఇల్లందులో ఉంటారు. మిగతా 2 ఎక్కడ ఉంటారమ్మా? ఒక అబ్బాయి అప్పుడు మళ్ళీ తహసీల్దార్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ ఇంగ్లీష్ చేస్తున్నాడు. ఇంకా మీరే ఎవరికి భారం కాకూడదని ఇక్కడ మీరు చేరాలని మీ ఉద్దేశమా, ఎవరి ఉద్దేశమా? పిల్లలు జాయిన్ చేశారు. మనకేం తెలుస్తుందండి, వాళ్ళు జాయిన్ చేశారు. మీ మనవరాలు ఇక్కడ జాయిన్? మా మనవడు కూడా ఇక్కడ చదివేవాడు. అయితే ఇద్దరు కూడా వరకుని ఇక్కడ జాయిన్ చేద్దానికి జాయిన్ చేశారు. అప్పుడప్పుడు మీరు వాళ్ళతో మీ మాట్లాడుకోవడం ఎలా ఉంటుంది? మాట్లాడుకుంటూ ఉంటారా? ఫోన్ ఉంటుందండి. రోజు మాట్లాడతారా? ఎలా ఉంది? ఎలా ఉందండి. ఒకవేళ నేను మాట్లాడకపోయినా సైలెంట్లో ఉన్నా కిందకు ఫోన్ చేస్తే వాళ్ళని అడిగి చెప్తారు. అప్పుడప్పుడు చూడటానికి ఎన్ని రోజులు ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు చూస్తారు. కాబట్టి నాకు మ్యారేజ్కి వెళ్ళొచ్చారా? ఎవరు మ్యారేజ్కి? మనవడు. రెండో అబ్బాయి
పెద్ద అబ్బాయి. రెండో కొడుకు అబ్బాయి పెళ్ళికి మీరు వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చాను. దగ్గర దగ్గర 20 రోజుల పైన ఉన్నానండి. మొన్ననే వచ్చాను. ఇప్పుడైతే మీరు జాయిన్ అయినప్పటికంటే మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడింది. అయితే బాగా రఘు గారి వల్ల బాగుందండి. చాలా సంతోషం అమ్మ. మీరు ఇంకా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సంతోషంగా ఉండాలి. నమస్కారం. థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. ఈ సహాయ ట్రస్ట్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? నేను వచ్చి 6 months అయినట్టు. 6 months అయింది. ఇక్కడ ఎలా తెలిసిందండి మీకు? ఎలా తెలిసింది అంటే ఏం చెప్తాం, అంటే ఎవరి ద్వారా తెలిసింది సహాయ ట్రస్ట్ ఉంది అని? నాకు ఇక్కడ ఇద్దరు డాటర్స్ ఉన్నారు. డాటర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు పని మీద బయటికి పోతూ ఉంటారు. సో నేను ఒక్కడే ఇంట్లో ఉంటాను, నాకు ఏదైనా జరిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదని చెప్పి ఇక్కడైతే ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కనీసం గంటకప్పుడు తెలుస్తుంది, ఇక్కడ పెట్టారు. మీకు ఇద్దరు కూతుర్లేనా అండి? కొడుకులు లేరా? ముగ్గురు కూతుళ్ళు. ముగ్గురు కూతుర్లు. ఒక అమ్మాయి జర్మనీలో ఉంటుంది, ఇద్దరు ఎక్కడ ఉంటుంది. కొడుకులు లేరు. అయితే అందరూ వర్కింగే. తమాషా ఏంటంటే నేను పుట్టిన చోట కూడా నాకు ఇద్దరు సిస్టర్స్, నాకు ఇంకా బ్రదర్స్ లేరు. సో వాళ్ళు వర్కింగ్ కాబట్టి మీరు ఒక్కరే ఉంటారని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఇక్కడ జాయిన్ చేయండి. ఇక్కడ ఎలా ఉంటుంది? చుట్టూ 10 మంది ఉంటారు, ఎప్పుడు కబుర్లు చెప్తూ ఉంటాం. అయితే మీ అందరి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? అందరూ చక్కగా ఫ్రెండ్లీగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ టు నైట్ వరకు ఏం చేస్తుంటారండి మీరు? వాకింగ్ పోతాను, కాసేపు ఒక అరగంట అక్కడ వాకింగ్, తర్వాత ఇక్కడ కూర్చొని టీవీ చూడటం, టిఫిన్లు తినడం, అదే పని. ఆరోగ్యం ఎలా ఉంటుందండి మీకు? ఆరోగ్యం బాగుంది. ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారా? అదేం లేదు. మీరు హెల్త్ విషయంలో అయితే పర్ఫెక్ట్లీ ఓకే. హెల్త్గా ప్రాబ్లమే లేదు. సో ఇంకా ఓల్డేజ్ హోమ్లో కొంతమందికి బయట ఒక బ్యాడ్ థాట్ ఉంది. ఏంటంటే ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అయితే పిల్లలు చూడకుండా పడేస్తారు ఓల్డేజ్ హోమ్లో అని చెప్పి వర్కింగ్ వాళ్ళకి. ఓల్డేజ్ హోమ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, జాయిన్ చేయించాలి అనే పిల్లలకి మీరేం చెప్తారు? దీనికి నేను ఆన్సర్ చెప్పడం కష్టమేనమ్మా. ఎందుకంటే వాళ్ళు చెప్పినా కదా నా ప్రాబ్లం ఏంటో. నేను ఒక్కడే ఉంటాను, ఇంట్లో చూసేవాళ్ళు ఉండరు, ఏదైనా జరిగితే ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఓల్డేజ్ హోమ్ ఉండడం అయితే కరెక్టే అంటారు కదా మీరు? ఎట్లేదంటే ఇప్పుడు నాకు డాక్టర్స్ ఉన్నట్టే వాళ్ళు తక్కిన చోట కూడా ఇలాంటి ప్రాబ్లమే ఉంటుంది. వాళ్ళు ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళి ఉండొచ్చు, మాకు ఏదైనా జరిగితే ఇన్ఫర్మేషన్ ఎట్లాగా అన్నది. సో ఆ విధంగా ఓల్డేజ్ హోమ్ బెటర్. ఇంకా నాతో పాటు ఇంకెవరన్నా ఉండే అవకాశం ఉంటే వాళ్ళతో ఉండడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది. అక్కడ హస్బెండ్ ఉద్యోగం మీద వెళ్తారు, బయట పనికి వెళ్తాడు, వైఫ్ ఏదో పని మీద బయటకు వెళ్తుంది, అప్పుడు నేను ఒక్కడిని ఉంటే. సో ఎవరైనా ఒకరు చూడటానికి ఉంటే మీకు ఇంట్లో కంఫర్టబుల్. నా డాక్టర్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువులు ఇస్తే వేరే వాళ్ళు జర్మనీలో ఉన్నారు మా పిల్లలు. సో ఇది పిక్యులర్ సిచ్యువేషన్ అనమాట. అందరూ ఉండి కూడా ఎవరు లేనట్టుగా ఉండటం, అందరూ ఉండి ఎవరు లేనట్టుగా ఉండటం విచిత్రమైన సిచ్యువేషన్. అంటే మీకు సంతోషంగా లేదంటున్నారా? పూర్తిగా కంప్లీట్గా లేదు అనే కేసు లేదమ్మా, అది మన ఫీలింగ్ని బట్టి ఉంటుంది. ఓకే, నాకు కూతుళ్ళు ఉన్నారు, కొడుకులు లేరు, అందువల్ల నేను నష్టపోయిందేం లేదు. ఆ కూతురు నుంచే నాకు ఆనందం కలుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు కొడుకులున్నా కోడలు వర్కింగ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషనే వస్తుంది మళ్ళీ. అండ్ మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుల మీద వెళ్తూ ఉంటారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుల మీద వెళ్తూ ఉంటారు. నాతో పాటు అందరూ ఉండాలి అనుకోవటం స్వార్థం అవుతుంది. వాళ్ళ డెవలప్మెంట్ అవునండి. అంటే మీలా అందరూ అర్థం చేసుకుంటే కూడా, అంటే అర్థం చేసుకునే విధానంలో కూడా ఉంటుంది అది, పిల్లలైనా తల్లిదండ్రులైనా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరమ్మ? వజ్రమ్మ. వజ్రమ్మ గారు, మీరు ఎక్కడ ఉంటారు అసలు? మీ అసలు నా నేటివ్ ప్లేస్ గుంటూరు అమ్మ. గుంటూరు. అక్కడ మానుకొని మా అమ్మాయి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఉంటే మేము ఇక్కడ వచ్చాను. మా అమ్మాయి ఇక్కడ చేర్చింది. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? 3 అయితే ఒక అమ్మాయి మొన్నే చనిపోయింది. ఇప్పుడు 2 పిల్లలు నాకు చూస్తా ఉంటారు. 2 అమ్మాయిలు? 2 అమ్మాయిలు ఇక్కడే ఉంటారా? 2 అమ్మాయిలు హైదరాబాద్ లోనే? ఒక అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఒక అమ్మాయి పొన్నూరులో ఉంటుంది. మీ అమ్మాయి జాయిన్ చేసిందా ఇక్కడ? ఈ అమ్మాయి జాయిన్ చేసింది, చిన్న అమ్మాయి జాయిన్ చేసింది. 2 వర్కింగ్ వాళ్ళు? 2 జాబ్స్కి వెళ్ళిపోతారా బయటకి? జాబ్ లేదమ్మా, చిన్న అమ్మాయి బిజినెస్. ఇక్కడ బాగుంటుందమ్మా మనకి, క్రిస్టియన్ సార్ మంచోడు, ఇక్కడ చేసేది. దగ్గర అయినా కూడా వాళ్ళకి అక్కడ గచ్చిబౌలి దగ్గర అయినా కూడా ఇక్కడే చేరమ్మా అని చేర్పించారు.
ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడ జాయిన్? ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయిందమ్మా, 4వ సంవత్సరంకి వచ్చి. ఎలా ఉంటదమ్మా ఇక్కడ? ఇక్కడ బాగుండబట్టే కదా అన్నాళ్ళు ఉన్నానమ్మా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడ బాగుంది కాబట్టి ఉండగలుగుతాం. చూడండి అమ్మా, మా బెడ్లు ఎంత హాయిగా ఉంది, మా ఫుడ్ కూడా చూడండి బాగుంటుందమ్మా. బాగుంటుంది. అయితే అంతా సార్ ఇక్కడ అంతా ఈ ట్రస్ట్ వాళ్ళు మిమ్మల్ని మీకు ఏ ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా మిమ్మల్ని చూస్తున్నారు, చేస్తారు, చాలా సౌకర్యంగా చేస్తారు సార్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇంకేం లేదమ్మా, మేము ఇక్కడ బాగుంటాం. ఇంకెవరైనా చేరే వాళ్ళు ఉంటే ఇక్కడ చేరొచ్చు అని చెప్పమంటే ఇక్కడ చేరొచ్చు అని చెప్తారు అయితే. సో ఈవిడ కరోనా టైంలో మన దగ్గరకు వచ్చారు మేడం. సో మన దగ్గర దాదాపు 7-8 years నుంచి ఉంటున్నారు. సో ఇదే హాల్లో మా అందరితో కలిసి ఉంటున్నారు. సో ఇదంతా కూడా మనకు ఫీమేల్ డార్మెటరీ. సో అంటే ఆవిడ పూర్తిగా మాట్లాడలేరా? ఆమె హెల్త్ కండిషన్ ఏంటండి? ఎస్ అండి, తనకి మాటలు రావు, 1-2 వర్డ్సే మాట్లాడతారు. సో మనమే అంత సేవలు అంతా చేస్తాము. ఈ ఫ్లోర్ చూసుకోవటం కోసం వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఈ పెద్దవాళ్ళందరినీ చూసుకుంటారు. ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఆమె మాట్లాడలేకపోవడం? ఇంకా సో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది తప్పితే మిగతా ఏం లేదు. తనకు ఆరోగ్యం పర్లేదు, కానీ నడవలేదు. నమస్కారం అండి. ఎక్కడ ఉంటారండి మీరు? నేటివ్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఏం చేసేవాళ్ళు మీరు? జాబ్ పోలీస్ 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 ఆఫీసర్ 35 years service I did. Okay, 35 years. 35 years. Besides that, నక్సలైట్స్ తెలుసా? నక్సలైట్ డ్యూటీ కూడా చేశా. ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఇక్కడ జాయిన్ అయ్యే 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఎవరు జాయిన్ చేశారండి మిమ్మల్ని? మా అబ్బాయి. మీ అబ్బాయి. మీ పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరు సన్స్. ఇద్దరు కొడుకులు. ఎక్కడ ఉంటారు ఇద్దరు కొడుకులు? బై డ్రౌనింగ్ ఇన్ ద గోదావరి రివర్. ఇంకో కొడుకు ఎక్కడ ఉంటాడు? ఇంకో కొడుకు సాఫ్ట్వేర్ ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఈ ఫ్యామిలీలో ఇద్దరు వర్కింగ్. ఒకడే వైఫ్ వాళ్ళ మీ హౌస్ వైఫ్. మావాడు ఒకడే సాఫ్ట్వేర్. సో ఇక్కడ జాయిన్ చేయించాలని మీకు ఎవరి ఐడియా అండి? మావాడు ఐడియా. మీ అబ్బాయి ఆలోచన. నాది ఎందుకంటే 8 years లాస్ట్ 8 years I suffered from paralysis. Okay. This leg was paralyzed. That's why I am unable to walk. ఇక్కడ ఎలా ఉంటదండి ట్రీట్మెంట్? ఎలా ఉంటది? డాక్టర్ గారు ఎలా చూస్తారు? బాగానే ఉంటది. గుడ్. డాక్టర్ గారు బాగా చూస్తారు. డాక్టర్ గారు బాగా చూస్తారు. డాక్టర్స్ అందరూ కూడా స్టాఫ్ కూడా బాగా మంచి కోఆపరేషన్ ఇస్తారు. మీ పిల్లలు ఎప్పుడెప్పుడు వచ్చి చూస్తూ ఉంటారు? 15 రోజులకు ఒకసారి వస్తారండి మా అబ్బాయి. ఫోన్ రోజు చేస్తారా? డైలీ 2-3 సార్లు ఫోన్ చేస్తారు. డైలీ 2-3 సార్లు ఫోన్ చేస్తారు. 15 రోజులకు ఒకసారి చూసి వెళ్తూ ఉంటారు. 15 days. ఇక్కడ అందరితోటి మీ ఎలా ఉంటారు? మీ కమ్యూనికేషన్ ఎలా అందరూ బాగానే ఉంటారమ్మా. అందరితో మంచిగా ఒక కుటుంబంలో ఉంటారు. ఒక కుటుంబంలాగానే ఉంటాం. అంత మంచిగానే ఉంటాం. ఇక్కడైతే మీకు అంత మంచిగానే ఉంది. అంత మంచిగానే ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మీరు కాలు పెరాలసిస్ వచ్చిందని చెప్పారు. మీకు ఫిజియోథెరపీ రోజు చేస్తారా? డైలీ చేస్తారు. కాలు చెయ్యి రోజు చేస్తారు. పొద్దున సాయంత్రం ఒక పూట 11:30కు వస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ చేస్తారు, చేసి వెళ్ళిపోతారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాస్ అండి. మీ పేరమ్మా? రత్నమాల. ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మీరు? 4 years సార్. 4 years నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి సర్వీసెస్ చేస్తారు మీరు? తెచ్చుడు, ఫుడ్ తెచ్చుడు, వాళ్ళకి ఏదైనా సేవ అంతా మేము చేస్తాం. ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ? మాది వరంగల్ అండి. సహాయ ట్రస్ట్ కు ముందు ఇలాంటి పనులు ఏమన్నా ఇలా సేవలు చేయడం బాలేని వాళ్ళకి ఎలా చేశారా? లేదండి, ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని చేసినాం. అంటే మనం అక్కడ లోకల్ యాప్లో ట్రైనింగ్ తీసుకొని చేసినాం. ఇక్కడ లోకల్ యాప్లో చూసి వచ్చి ఫోన్ చేసినాం. స్వాతి మేడం అని ఉండే ఒక కింద ఫోన్ కాలర్ మాట్లాడి రమ్మని చెప్పింది. వచ్చి ఆమె ద్వారా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులు ఒక 5-6 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి పర్ఫెక్ట్ అయిన తర్వాత జాబ్లోకి ఎక్కిస్తారు. మీకు అకామిడేషన్ స్టేయింగ్ కూడా ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడనే ఉంటారు. ఇద్దరం ఇక్కడనే ఉంటాం. రూమ్ అంటే ఏ టైంలో ఓన్లీ ఫుడ్ తినిపించడం టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా, లేదా ఎప్పుడు అంటే అప్పుడు వాళ్ళ అవైలబిలిటీని బట్టి వాళ్ళు పిలిచినప్పుడు మీరు చేస్తూ ఉంటారా? లేదా టైమింగ్స్ ఉంటాయా? ఈ టైంకి 8 బ్రేక్ఫాస్ట్ అంటే 8కి, లేదా లంచ్ అంటే 1కి అలా? 7:30కి టీ ఉంటుంది. టీ తాగేట వాళ్ళు టీ, పాలు తాగే వాళ్ళు పాలు,
12:30కి భోజనం. అంటే తినలేని వాళ్ళు మీరు తినిపిస్తాం తినిపించడం, వాళ్ళకి. స్నానం చేయించడం అవన్నీ చేస్తుంటారు. అన్నీ చేస్తాం, మేమే చేస్తాం మొత్తం. 4:30కి స్నాక్స్ ఇస్తారు, 7కు మళ్ళీ భోజనం, 4:30కి మళ్ళీ టీ ఉంటుంది. సో మీరు ఇలా సేవలు చేస్తున్నాక పెద్దవాళ్ళకి వాళ్ళకి బాగా బాలేని సందర్భాల్లో వాళ్ళు కాస్త ఇదైనప్పుడు అంటే మేము మా సొంతం లెక్క తండ్రి లెక్క చూసుకుంటాం. అట్లా అదంతా ఏం లేదు, మేము అందరం ఒక కుటుంబం లెక్క కలిసి ఉంటాం అన్నట్టు. సొంత కొడుకు లేకైనా అట్లా ఉండదు, వాళ్ళు వచ్చి చూసిపోయినా కూడా మేము ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటాం కదా ఎప్పటికీ. రోజు పొద్దున్న లేచి కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అందరం అక్కడ కూర్చొని మాట్లాడుకోవటం చేయటం అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే అందరూ ఒక కుటుంబం, పెద్ద ఉమ్మడి కుటుంబం లెక్క కలిసి ఉంటాం. కష్టం ఏది అట్లా ఏమి ఉండదు, మనస్ఫూర్తిగా చేస్తాం. మంచిగా ప్రతి ఒక్కరైనా కూడా కలిసిమెలిసి ఉంటాం. మీరు ఇలా సేవలు చేస్తున్నప్పుడు ఎవరైనా బాలేని పరిస్థితుల్లో వాళ్ళు చనిపోవడము అలా జరిగినప్పుడు ఇలాంటి సందర్భాలు ఏమన్నా రీసెంట్గా జరిగినాయండి? జరిగినాయండి, జరిగినా కూడా మస్తు ఎట్లా మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఎంత బాధపడతాం, అందుకని ఎక్కువ మేము బాధపడతాం. వాళ్ళ అవసరం వచ్చి మన సొంత మనుషులు తల్లిదండ్రులు లెక్క ఎట్లా ఫీల్ అవుతాం, అంతకని ఎక్కువ మేము. ఎందుకంటే ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉండి ఎన్ని రోజులు మాట్లాడి హఠాత్తుగా ఇట్లా ఒకవేళ ఏదైనా ఏదైనా వచ్చిందంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. దాని గురించి అట్లా అనిపిస్తుంది. సార్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటున్నారు మేడం. ఇక్కడ ఏదైనా ఫంక్షన్ జరిగినా అందరం కలిసి చేసుకుంటాం ఇక్కడ ఏదైనా కూడా. చాలా సంతోషం. చాలా సంతోషం. థ్యాంక్ యూ.